ఊర్ని చైనా మాంజ పాడైపోను దాని తెరువుకు ఓకుర్రి అని తెలిసి తెలియని పిల్లగాళ్ళకి చెప్తున్నాం కానీ అన్ని తెలిసిన వాళ్ళకు కూడా బుద్ధి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. బల్లే సంక్రాంతి సెలబ్రేషన్స్ అని పెట్టి పిల్లగాళ్ళకు చైనా మాంజ కట్టించి పతంగులు ఎగిరేపిచ్చిర్రట. ఇగేంది కట్టైన ఓ పతంగి మాంజ తొవ్వకు అడ్డంగా పడి గీ అన్న ముక్కు కోసిందట పాపం. ఇదివరకు గాలికి పోయే కంపని నెత్తికి చుట్టుకున్నట్టు అనేటోళ్ళు జనాలు, కానీ ఇప్పుడు గాలికి పోయే చైనా మంజనం మెడకు ముక్కుకు కోసుకున్నట్టు అని అవ్వాల్సి ఉంటుందేమో. ఇగో మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారం కాడుండే గీ శ్రీకాంత్ అనేట ఆయన బండి మీద బాయి కాడికి పోయినట పొద్దుగాలనే. పోయేటప్పుడు ఏం లేకుండేనట. మరి ఇక గాచారం పాడుగాని మళ్ళేదో పని పడి ఇంటికి పోయి బాయి కాడికి పోదామని పోతుంటే కసుక్కున ముక్కు తెగిందట. ఏంద్రో అని చూసే వరకు చైనా మంజ మొత్తం బడబడబడ గారిందట నెత్తురంతా. పాపం ముక్కు మీద 3 కుట్లు పడ్డాయట. అసలు ఎట్లయిందో చెప్పు శ్రీకాంత్. మా పొలం దగ్గరికి నేను పొలం కాడికి 8:30 ఆ టైంలో వెళ్ళాను. అప్పుడు ఎలాంటిది మాంజా కానీ ఈ మాంజా ఉండే, ఆ మాంజాగిన ఏం అప్పుడు లేదు. ఆగో బల్లే సంక్రాంతి సెలబ్రేషన్స్ అని పేరంటం పెట్టి పిల్లగాళ్ళతోని చైనా మాంజాలు కట్టి పతంగులు ఎగిరేపిచ్చిరట గీ బడేవాళ్ళు. మరి బుద్ధి చెప్పవలసిన వాళ్ళు గడ్డి తిన్నట్టు చైనా మాంజా మంచిది కాదు వాడొద్దు అది అని పిల్లగాళ్ళకు బుద్ధి చెప్పవలసిన వాళ్ళే గిట్లా చేస్తే ఏందన్నట్టు ఇదే ముచ్చట అడిగినట్టు అంతేనా? మళ్ళీ మేము స్కూల్ దగ్గరికి వచ్చినాం, ఇది మాంజా వాడొద్దు కదా, ఎట్లా ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి జస్ట్ నార్మల్గా అడుగుదామని చెప్పేసి వస్తే వాళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే, మీరు ఎందుకు వాడుతున్నారంటే ఇది మా స్కూల్లో దిగింది ఏందని, అక్కడ ఎక్కడో బయట పడ్డది కదా, బయట మీకు ఉంటుంది, మా స్కూల్లో దిగిందా, బయట పతంగి ఎగిరేసినప్పుడు అది ఎట్లయినా బయటనే పడుతుంది అది అని మాట్లాడితే మీరు పతంగి తీసుకురాపోర్రి అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇన్నారా ఈ మాంజా మా పిల్లగాలే ఎగిరేసిరని గ్యారంటీ ఉందా? ఆ పతంగి మా బల్లెకేలే ఎగిరేసిందని దాని మీద ఏమైనా పేరుందా అని ఉల్టా దబా ఇస్తున్నారట బడేవాళ్ళు. సాగొచ్చిన మాటలు కాకుంటే ఏందవి? తప్పు చేసుడు బరాబరే, ఉల్టా దబాయించుడు బరాబరే. ఏదో తప్పైందనో మళ్ళీ ఇట్లా కాకుండా చూస్తామనో మా సార్ తెలివక తెచ్చిండనో చెప్పి సర్ది చెప్పాలి కదా. ఆ మాంజా మాదే అని ఎట్లా అంటావు? అసలు అది చైనా మాంజా అని ఎవలంటుర్రు అని ఉల్టా కానం తీసుడే గమ్మతంటే. ఇక శ్రీకాంత్ అన్న దోస్తులను తీసుకొచ్చి బడికాడ జరిసేపు ధర్నా లెక్క చేసి కీసర పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండట. మరిగా ఈ మాంజా బడోలేదే అని ఎట్ట నిరూపిస్తారో కీసర పోలీసులు ముక్కు తెగిన బాధితునికి ఎట్ట న్యాయం చెప్తారో చూడాలి. కానీ చైనా మాంజా పాడుగాను ఈ పండుగ అయిపోయేటాళ్లకు ఎంతమంది మెడలు కొత్తదో ఎంతమంది ముక్కులు కొస్తుందో ఇట్లా.